చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ 1 OTT. భవానీపురం గాని గొల్లపూడి గాని ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోడ్డు మీద ఎక్కడ చూసినా ఆవులు కనిపించేవి. ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకంటే ఆ ఆవులన్నీ ఎక్కడున్నాయో నాకు తెలుసు. మీరు కూడా చూస్తారా? చూపిస్తాను, నాతో రండి. దాతలు అయితే ఎటువంటి సహాయం చేస్తారండి? దాతలు అంటే ఫుడ్కి దాదాపుగా డైలీ 2000 దాకా ఖర్చు అవుతుందండి. దాని ఫుడ్కి, గ్రాస్కి, వాటికి. గోవులకు ఈ సేవ చేయాలనే ఆలోచన మీకు ఎప్పటి నుంచి వచ్చిందండి? ఇలాగా అదే రోడ్డు మీద అవి ఆకలితో ఉండి చెత్తలో అవి తింటూ ఉంటాం చూసి కొందరు సహాయంతో మేము కూడా డైలీ వచ్చి చేస్తే బాగుంటుంది. బండి మీద వెళ్ళేటప్పుడు ఈ మన వీటి దగ్గర కవర్లని అవని ఇవని ఆకలితో పాపం అలమటించి తింటూ ఉండేవి. నేను అబ్జర్వేషన్ చేశాను. ఈ ఆవు ఏంటంటే నాదా ఆవు నీదా లేకపోతే ఇంకెవరిదనేది కాదు. ఇదేంటంటే ఒక ఫుడ్ కోర్ట్ లాగా స్థాపించాను. ఆవులకి ఒక ఫుడ్ కోర్ట్ లాగా స్థాపించాను. ఒక రోజుకి ఎన్ని ఆవులు వచ్చినా ఆవులకి దానా, పచ్చిగడ్డి ప్లస్ వాటరు, ఒక ఎండాకాలం కాదు వర్షాకాలం కాదు ఎలాగైనా కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డా కూడా వాటికి ఏ తక్కువ లేకుండా మా శ్రాయశక్తులా మేము చేసేవాళ్ళం. ఈరోజు ఉదయం మా స్వాతి రోడ్డు మెయిన్ రోడ్ అండి. ఉదయం పూట మార్నింగ్ వాకింగ్ అని కొన్ని వందల మంది వచ్చి అక్కడ కూర్చొని బాతకాన్ని కొట్టుకుంటా టీలు తాగుతారు. కానీ అరే మంచి ఎదురుగుండా మన గోశాల ఉందే, వెళ్ళి దానికి దండం పెట్టుకొని ఏదన్నా దానికి ఒక 10 నిమిషాలు సేవ చేద్దామే అనేటువంటి ఆలోచన కలగట్లేదు. మానవత్వం చాలా వరకు చచ్చిపోయింది. స్వార్థం పెరిగిపోయింది. నేను బాగుంటే చాలు, నా పిల్లలు బాగుంటే చాలు, అంతే. నా పిల్లల కోసం, నా కోసం ఏదైనా ఎంతమందినైనా ముంచొచ్చు. ఇదే కార్యక్రమం. కొన్ని వందల మంది కూర్చుంటారమ్మా మార్నింగ్ వాకింగ్ కి. కబుర్లు బాతకాని పిచ్చి కబుర్లు తప్పించి ఒక్కడు ఉపయోగపడ్డు. మంచి కార్యక్రమం, దైవ కార్యక్రమం జరుగుతుంది. దీన్ని మనం ఇంకా ఏ రకంగా డెవలప్ చేయాలి? అందరూ అనుకుంటే ఒక్కొక్కరు ఒక 10 మంది కలిసి అనుకున్న ఈ గోవులకి ఇంకా చాలా హెల్ప్ చేయొచ్చు. ఓన్లీ ఈ భవానీపురం గొల్లపూడి ఏరియానే కాకుండా ఇంకా చాలా ఏరియాల్లో కూడా గోవులు మన సమ్మర్ లో బాగా తిరుగుతూ ఉంటే, ఎక్కడ పుచ్చకాయ షాపులు ఉంటే, ఎక్కడ పుచ్చకాయలు అమ్ముతుంటే అక్కడైనా వాళ్ళు ఏమైనా పెడతారేమో అని ఎదురు చూసిన సందర్భాలు కూడా గోవులు చాలా ఆవుల్ని, దూడల్ని మనం చాలా గమనించామండి. ఇప్పుడు అసలు ఇలాంటి చోటే కాకుండా మీరు మంచి మనసు చేసుకొని ఎక్కడైతే ఆవులున్నా, గేదెలున్నా, లేకపోతే రోడ్డు మీద ఏమైనా కుక్కలున్నా, మూగ జీవాలకి మీరు తోచినంత హెల్ప్ చేయండి. ఈ పూర్తి వీడియో చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా నంబర్ 1 OTTని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.